హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఎప్పట్లానే ఈరోజు కూడా సరికొత్త స్టైలిష్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసింది మన లైఫ్ అండ్ స్టైల్. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. భారతీయులు, అందులోనూ సౌత్ ఇండియన్స్, ముఖ్యంగా తెలుగువారు చేసుకునే పండుగల్లో అతి ప్రధానమైన పండుగ సంక్రాంతి. ఇంతకుముందు కేవలం పల్లెటూరులో బాగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు సిటీలో కూడా చాలా ఆడంబరంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా నిన్న శిల్పారామంలో జరిగిన సంక్రాంతి సంబరాలను ఒకసారి చూసేద్దాం. సంక్రాంతి మన పండుగ, తెలుగు పండుగ, అచ్చమైన పల్లె పండుగ. సంక్రాంతి అనగానే వెంటనే గుర్తొచ్చేది హరిదాసు కీర్తనలు, ముచ్చటగా అలంకరించిన గంగిరెద్దు. నగరవాసులు మర్చిపోతున్న ఈ తెలుగింటి సాంప్రదాయాన్ని నిన్న శిల్పారామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. హరిలో రంగహరి అంటూ నెత్తిపై నుంచి నాసిక వరకు తిరుమణి పెట్టుకొని గల్లు గల్లుమంటూ చిందులు వేస్తూ చిడతలు వాయిస్తూ హరిదాసులు ప్రత్యక్షమవుతారు. అయితే ప్రస్తుతం హరిదాసుల సంస్కృతి బాగా తగ్గిపోయి కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తున్నారు. కానీ నిన్న ఇక్కడ జరిగిన సంక్రాంతి సంబరాల్లో హరిదాసుల కీర్తనలు ఆలపించడం పండుగకు ప్రత్యేక శోభను తెచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వీక్షకులు ఏమంటున్నారో చూద్దాం. హరిదాసులు అంటే హరిభక్తులు, హరిదాసులు. మరి సంక్రాంతి పండుగ రోజునే హరిదాసులు కనబడతారు. మిగతా రోజులు హరిదాసులు ఎక్కడైపోతారు, కామైపోతారు. మారుమూర పల్లెలో మీరు ఎదిగిన హరిదాసులు కనపడరు. ఈ సంక్రాంతి కనుము, ముక్కనుము, భోగి, మరి ఆ సంక్రాంతి టైంలోనే హరిదాసులు కనబడతారు. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ రోజున వ్యవసాయం చేసిన రైతు పంట ఇంటికి రాగానే మరి హరిభక్తులే హరిస్వామి దిగి వచ్చినట్టు ఈ హరిభక్తులు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వారు వండుకున్నటువంటి వారి సంపాదన నుండి కొద్దిగా తీసి మరి హరిదాసులకు ఇవ్వడం ఆచారం అనేది పూర్వకాలించి వచ్చేది. హరిభక్తులు వచ్చిన రోజు వాళ్ళ ఇంటికి వస్తే ఆ రోజు శ్రీశ్రీ ఆ స్వామి సాక్షాత్తంగా దిగి వచ్చినట్టుగా వారు భావించి అరిసెలు, గ్యార్లు, మరి బట్టలు, డబ్బులు వారికి ఉన్నటువంటి దానం చేసి వారిలో కూడా సమానంగా వారితో పంచుకుంటారు. ఈ సంక్రాంతి పండుగలో కోడికూత కుయ్యక ముందే తెల్లారుజామున కనిపించే వారి హరిదాసులు, బుడబక్కలు హరినామ స్మరణ ఏ విధంగా అంటే హరినామ స్మరణ చేస్తూ భావములోన భాగ్యమునందున గోవింద గోవింద అని కొలువవే మనసా భావములోన భాగ్యమునందున ఇలా హరినామ స్మరణ చేస్తూ తెల్లారుజామున బయలుదేరే వాళ్ళెవరు హరిదాసులు వారండి. నమస్కారం. ఈ ఛానల్స్ ద్వారా ప్రేక్షకులను కలుసుకొని ఈ సంక్రాంతి విశేషం చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం నేను ఎక్కువగా విలేజ్లో వెళ్ళి చుట్టాలతో 90% ఎక్కువ ఊర్లో వెళ్తూ ఉంటాం. ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు మా కోసం. కానీ ఈ సంవత్సరం అనుకోకుండా ఉండిపోవాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. అంటే చిన్న బిజీ షెడ్యూల్ వల్ల ఉండాల్సి వచ్చింది. అయితే ఈ పండగ వాతావరణాన్ని మిస్ అవ్వకూడదని మా నాన్నగారిని తీసుకొని సరదాగా శిల్పారామంకి వచ్చాను నేను. యాక్చువల్లీ నేను ట్రెడిషనల్ వేర్ పెద్దగా వేసుకోను, బట్ ఇయర్లో అట్లీస్ట్ వన్స్ అయినా సరే నేను ట్రెడిషనల్ వేర్ ప్రిఫర్ చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనే కాదు, మొత్తం అందరూ కూడా ట్రెడిషనల్ అసలు కాదు, బట్ అందరూ ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కలర్ఫుల్గా, ట్రెడిషనల్గా, ఇండియన్ ట్రెడిషన్లో. ఎనీవే, ఇండియన్ ట్రెడిషన్ రిప్రజెంట్స్ బ్యూటీ. మేము ఫస్ట్ టైం వస్తున్నామండి ఇక్కడికి. యాక్చువల్లీ వీఆర్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్. మా పేరెంట్స్ వచ్చేసేసి నల్గొండ జిల్లాలో ఉంటారు. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ వీఆర్ సెలబ్రేటింగ్ హియర్. ఇట్స్ రియలీ వెరీ నైస్. పల్లెటూరికి వెళ్ళకుండా ఎవ్రీథింగ్ వీఆర్ లుకింగ్ ఎట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ ఈజ్ రియలీ వెరీ గుడ్. పేరు భవిత, నేను 3rd క్లాస్ చదువుతున్నాను. మేము విజయవాడ నుంచి వచ్చాము. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. విలేజెస్లో ఎంత బాగుంటుందో ఇక్కడ కూడా అలానే ఉంది. ఇక్కడ మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. కానీ ఇంతకుముందు కైట్ ఎగరడానికి ఇంకా చాలా ప్లేస్ ఉండేది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందు భోగికి ముందు రోజునే పిల్లలు వచ్చేస్తారు. 15 రోజులు ఇక్కడ పొంగల్కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పిల్లలందరికీ భోగి రోజుని నా చేతితోటి, నేను పెద్దదాన్ని కదా,
వాళ్ళందరికీ నూనె రాసి నలుగు పెట్టి స్నానాలు చేయించి కొత్త బట్టలు వేసి భోగి మంటలు ఇంటి ముందుని పెద్ద భోగి మంట వేయించాం. అపార్ట్మెంట్లో ఉన్న మా ఫ్యామిలీకి పెద్దది 500 పెట్టి అన్నీ వేయించి దొంగలు అవి తెప్పించి వేయించాం అనమాట. నేను శిల్పారామం ప్రతి సంవత్సరం 12 సంవత్సరాల నుంచి 12 years అయింది. 3వ పాప ఇక్కడ ఉంటుంది. మన వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తుంటాం. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి కన్నా ఇప్పుడు కొంచెం హట్స్ కూడా చాలా వేరువేరుగా కట్టారు. నైట్ బజార్ పెట్టారు. తర్వాత చాలా బాగా అన్ని అరేంజ్మెంట్ చేశారు. చాలా చాలా బాగుంది. ఫుడ్ బాగుంది. అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయిరా. వీకెండ్స్ కూడా మేము వస్తుంటాం. కానీ పండగప్పుడు మాత్రం నా మనవల్ని కూతుర్ని అల్లుల్ని అందరినీ తీసుకొని వస్తాను. హ్యాపీ సంక్రాంతి. ఈ సంవత్సరం తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు బాగోవాలి, ఆంధ్ర వాళ్ళు బాగోవాలి, అందరూ బాగోవాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. కానీ వాతావరణం ఇక్కడ సంక్రాంతి వాతావరణం చాలా బాగున్నది. మంచిగా శిల్పారామంలో అన్ని విధాల అరేంజ్ చేశారు. చాలా బాగుంది. మాకు అక్కడ మా నేటివ్ ప్లేస్ వెళ్ళినట్టే మాకున్నది. మాది కోనసీమ ఏరియా మోరి గ్రామం. వైజాగ్ నుంచి వచ్చామండి. మా మమ్మీ దగ్గరికి వచ్చాం. మా మమ్మీ మా చెల్లి ఇక్కడ ఉంటున్నారనమాట. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి మేము వచ్చి ప్రతి సంవత్సరం శిల్పారామంకి వస్తామన్నమాట. ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పేసి నిన్న భోగి అందరం క్యాంప్ ఫైర్ అది వేసుకున్నాం. తెల్లవారుజామున లేచి ఈరోజు సంక్రాంతి అందరం ఇక్కడ గడపడానికి మా ఫ్యామిలీ మొత్తం అందరం ముగ్గులు అవి వేసామన్నమాట. పిండి వంటలు, ముగ్గులు. తర్వాత టెంపుల్కి వెళ్ళాము. సో ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్ మా మమ్మీ దగ్గరికి వచ్చి అందరం పండగ చేసుకోవడానికి. We enjoyed a lot. Every year we do enjoy. Early in the morning అమ్మమ్మ అందరు కలిపి లేపిస్తారు. And then ముగ్గులు వేయడం, నలుగు పెట్టి స్నానం చేయించడం. వెరీ ట్రెడిషనల్. రెగ్యులర్ కన్నా ఫెస్టివల్ అనగానే అమ్మమ్మ అండ్ మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి సెలబ్రేట్ చేసుకుంటాం. సో వీ ఆల్ ఎంజాయ్డ్ అ లాట్. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ చూడాలనుకుంటే youtube/99 TV తెలుగులో చూసేయండి. న్యాయవాదులను దుష్ప్రలాడే సన్నివేశాలు సినిమాల నుంచి తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సరూర్ నగర్ పోలీసులు సినీ నిర్మాత నటులు, దర్శకులపై కేసులు నమోదు చేశారు. దీనిపై సెన్సార్ బోర్డు కూడా